జయ గురు దత్త. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్త ఆశీస్సులుండుగాక. మానవాళి అంటే మానవులు అందరూ కూడా గ్రహ యోగాన్ని బట్టి యోగం అనుభవిస్తారు, గ్రహ దోషాన్ని బట్టి దోషం అనుభవిస్తారు. సంపూర్ణ భగవత్ అనుగ్రహం, గ్రహానుగ్రహం మానవాళి అంటే మనమందరం పొందాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటాం, మనశ్శాంతితో ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు మనం అనుభవించేటటువంటి కష్టాలు శాశ్వతం అయితే కాదు. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. వివాహం అవ్వట్లేదు, దాదాపు 39 సంవత్సరాలు వచ్చాయి. జాతకములో లగ్నాతు సప్తమాధిపతి కుజుడు, తులా లగ్నం. ఈ కుజుడు పూర్తిగా నీచబట్టి దోషాన్ని అందజేస్తున్నాడు. వివాహం అవ్వలేదు, 39 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. అనేక జ్యోతిష్యాలయాలకు వెళ్ళడం, పేరు కరెక్షన్ చేసుకోవడం, అనేక ఉంగరాలు పెట్టుకోవడం, రుద్రాక్షలు ధరించడం, రకరకాల జపాలు, పూజలు, హోమాలు అన్నీ అయిపోయాయి. అన్నీ సమస్తం కంప్లీట్ అయిన తర్వాతే నా దగ్గరకు వచ్చారు ఆయన. సో అండ్ సో వాళ్ళ స్నేహితుడు ఎవరో సజెస్ట్ చేశారు, చెప్పారు, నా దగ్గరికి వచ్చారు, కలిశారు. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఒక్కటే చూడొద్దు ఎప్పుడు జాతకం. నేనేం చేశాను, నాడీ ముద్రలు తీసుకున్నాను. ప్రత్యేకంగా నాడీ కోర్స్ అనేది ఉంటుంది. ఆ నాడీ కోర్స్ అనేది పూర్తిగా అభ్యసించాను కాబట్టి నాకు అక్కడ ఒక విషయం అర్థమైపోయింది. ఒక రుణాన్ని ఆయన మోస్తున్నాడు, ఆ రుణం తీరితేనే ఈయనకు పెళ్ళి అవుతుంది. మామూలుగా మనకు తులాలగ్నం, సప్తమాధిపతి కుజుడు నీచ అయితే కేంద్రంలో ఉన్నాడు, దశమంలో నీచ స్థానంలో ఉండి కుజదోషాన్ని పొందాడు కాబట్టి పెళ్ళి అవ్వట్లేదు. ఇది ఏ జాతకుడికైనా ఇదే చెప్తూ ఉంటారు. ఇక్కడ నాడీ జాతకము వేరే చెప్తుంది, గత జన్మ పుణ్యపాపాలని కూడా చెప్తుంది. నాడీ జాతకాన్ని బట్టి ఒక అమ్మాయిని దత్తత తీసుకోండి, మీకు పెళ్ళి అవుతుందని చెప్పాను రెమెడీ. ప్రతిదానికి శాంతి హోమాలు లేదా ఉంగరాలు పెట్టుకోవాలి, రుద్రాక్షలు వేసుకోవాలి, ప్రతిదానికి ఇదే ఉండదు. ఆ నాడీ కర్మదోషాన్ని క్లియర్గా ఆయనకు చూపించి, ఎందుకంటే డైరెక్ట్ వచ్చాడు, నన్ను కలిశాడు, ఆయన అక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను, నాడీ ముద్రలు తీసుకున్నాను. శతభిష నక్షత్రం, రాహు నక్షత్రంలో జననం పొందాడు ఆయన. ఇవన్నీ కూడా చూసుకున్నాను. వీటితో పాటుగా జ్యోతిష్య శాస్త్రము అనేక రకాల నాడీ జాతకం ఉంటుంది, ప్రశ్న జ్యోతిష్యం ఉంటుంది, అలాగే మనకు నక్షత్ర జ్యోతిష్యం ఉంటుంది, కేపీ పద్ధతి అంటారు కదా. ఇలా రకరకాలు ఉన్నాయి. పామిస్ట్రీ ఉంటుంది, హస్త సాముగ్రిక ఉంటుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా 2-3 చక్రాలు చూసుకొని, నాడీ జాతకం చూసుకొని పరిహారం చెప్పాను. ఫలానా అమ్మాయిని మీరు దత్తత తీసుకోండి, మీరుంటున్న ప్రదేశానికి ఫలానా దక్షిణ దిక్కులో వెతకండి, దొరుకుతుంది. దత్తత తీసుకున్న తర్వాత పెళ్ళి అవుతుంది. జరిగింది. ఎస్, ఆ దత్తత తీసుకున్న ఒక 8 monthsకేమో పెళ్ళి అవ్వడం నా చెవిన పడింది. కాబట్టి ఇక్కడ అలాగే ఇంకో ఉదాహరణకు తీసుకుంటే ఆరోగ్య సమస్య, జననం అంటే పుట్టుకతో ఆరోగ్య సమస్య అమ్మాయికి. తండ్రి అనేక సేమ్ ఒక వైద్యమని కాదు, ఆసుపత్రులకు కొన్ని లక్షలాది రూపాయలు పెట్టారు. సరే, ఏమైనా పుట్టినప్పుడు దోషాలు ఉన్నాయేమో చూయిద్దామని వచ్చారు నా దగ్గరికి. మామూలుగా ఇలాగే టీవీలో చూసి వచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా వాళ్ళు వీళ్ళు చెప్తే కాదు, టీవీలో చూసి వచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. 13 ఏళ్ళు ఉంటాయి. ఆయన రావటం జరిగింది. అయితే నేను అమ్మాయి జాతకం చూసి అమ్మాయి వాళ్ళ తల్లిగారు రావాలి అని చెప్పాను. మళ్ళీ ఒక 3 days టైం తీసుకొని
తల్లి, తండ్రి, అమ్మాయి వచ్చారు. ఇక్కడ వాళ్ళ అమ్మ జాతకము ఎందుకు అడిగానంటే వాళ్ళ అమ్మ పర్సనల్ విషయాలు కొన్ని నేను అడగడం జరిగింది. ఆ పర్సనల్ విషయాల్లో ఒక దోషం అనేది మనకు తెలిసింది. ఆ దోషము పుట్టేటటువంటి బిడ్డకు సంక్రమించింది. దానికి పరిహారం చెప్పాను. ఆ పరిహారం కూడా ఏ విధంగా ఉంటుందంటే, మనకు కొన్ని పరిహారాలు, అమ్మాయి ఎంత బరువు ఉంటుందో అంత నువ్వుల నూనె, అంత బెల్లము డివైడెడ్ బై 13 సంవత్సరాలు కదా, డివైడెడ్ బై 13 వారాలుగా ఫలానా దేవాలయంలో ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు పెద్ద మనిషి అయినప్పుడు ఒక దోషం, అంటే ఒక తప్పు చేశారు. ఆవిడని అడిగితే వారు చెప్పారు జరిగింది. అది అక్కడ ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం సంతాన దోషాన్ని ప్రసాదించింది వాళ్ళకు. కాబట్టి ఇక్కడ కొన్ని జాతకాల్లో మనము తల్లిది తండ్రిది చూడాల్సిన అవసరం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవ్వలేదు, కానీ ఆ అమ్మాయి తన పని తాను చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా చెప్తే నిజం మాట్లాడాలి. గురువుగా ఒక కాషాయం వస్త్రం ధరించి మనం చెప్తున్నప్పుడు ఆ మాటకు విలువ ఉండాలి. ఏది పడితే చెప్పి నేనేం చేస్తే అదే బాగా అయిపోతుందని నేను అబద్ధం ఆడను. ఏది ఉంటే అదే చెప్తాను. ఇప్పుడు తన పని తాను చేసుకుంటుంది. క్రమక్రమేణా నేను చెప్పాను, 19 ఏళ్ల వరకు ఈ కర్మ అనుభవిస్తుంది తను. మీరు ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా, ఏ వైద్యం చేసుకున్నా నిష్ప్రయోజనం అని నేను చెప్పను. దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు ఈ కర్మని మీరు తెలుసుకున్నారు కదా, ఇది చేస్తున్నారు కదా, ఇది అది కలయిక వల్ల తప్పకుండా 19 ఏళ్ల తర్వాత చాలా మార్పు వస్తుంది. అదైపోయిందా? ఇంకో ఉదాహరణ ఉద్యోగం. అంటే ఒక జాబ్ గురించి, అంటే వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలిసి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళే. అలాగే ఇప్పుడు ఈ జాబ్ది చూడండి, ఆయన ఫోన్లోనే అసలు కలవలేదు నన్ను. ఎందుకంటే ఎక్కడో ఎక్కడో చెప్పారు, ఆయన అస్సాం దగ్గర ఏదో ప్లేస్ చెప్పారు. ఆయన ఫోన్లోనే మాట్లాడారు. రావడం కొంచెం ఇబ్బంది. ఉద్యోగం గురించి, వాళ్ళ తండ్రి చనిపోయారు, ఆ తండ్రి జాబ్ ఈయనకు రావాలి, గవర్నమెంట్ జాబ్. అయితే జాతకం తీసుకున్నాను, వేలిముద్రలు వాట్సాప్లో పంపించమని చెప్పాను. ఈ తండ్రి జాబ్ ఈయనకు వస్తుందా లేదా అన్నది ప్రశ్న. దాదాపు ఆల్రెడీ ఒక 6 సంవత్సరాలు 6 ఏళ్ళు పూర్తయి 7వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాడు. నేను క్లియర్గా జాతకం చూసి మీకు రాదు, మీరు టైం వేస్ట్ చేయొద్దని చెప్పాను. అలా కొన్ని రెమెడీస్. ఇప్పుడు ఆ క్లారిటీ ఇవ్వకపోతే 10 ఏళ్ల వరకు అతను ప్రయత్నించేవాడు కదా. ఇప్పుడు 10 ఏళ్ల వరకు అతను ప్రయత్నించేవాడే. అలాగా తండ్రి సంబంధితమైన జాబ్ వస్తుందా లేదా అన్నది కూడా మనకు జాతకంలో తెలుస్తుంది. అలాగే సేమ్ జాబ్ ప్రాబ్లం ఇంకోటి, ఈ మధ్య నా దగ్గరికి వచ్చి కలిశారు. నేను ఫలానా ఇగో ఈ బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేశాను, జాబ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, ఒక జాబ్ చేశాను, బట్ అది 8 monthsలో ఆ జాబ్ పోయింది. ఇప్పుడు జాబ్ వెతుకుతున్నాను, 1 year అయింది, ఖాళీగా ఉన్నాను. గోచారం చూశాను. ఇక్కడ ప్రతిదీ కూడా మనం లగ్నాతు దశమ స్థానం చూసుకోవాలి, లగ్నాతు దశమాధిపతి ఎక్కడున్నాడో చూడాలి. దాంతోపాటు గోచారం కూడా ప్రస్తుత 2024లో లేదా 2025లో ఏం జరగబోతోంది అన్నది కూడా మనకు తెలుస్తుంది. గోచారం చూసి మీకు పలానా మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో 20 రోజుల్లో జాబ్ వస్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్ వచ్చింది. ఎస్, కన్ఫామ్. దానికి రెమెడీ కూడా చెప్పాను. పలానా మీరు ఈ పరిహారం తీసుకొని ఇక్కడ పలానా నదీ స్నానం చేసి ఆ నదిలో కలపాలని చెప్పాను. జాబ్ వచ్చింది. అలాగే ఇంకో ఉదాహరణ సేమ్ జాబ్ గురించే తీసుకుంటే, ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2లో ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మీరు హోప్లెస్ అవ్వద్దు, బట్ ఫలానా సంవత్సరంలో
మీకు రవి అంటే యోగాన్ని ఇస్తాడు. అంతర్దశలో రవి మీకు వస్తాడు. ఆ రవి యోగాన్ని ఇస్తాడు. మీరిగో పలానా ఈ పరిహారం చేసుకోండి, మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన తర్వాత ఇంకా ఆ దశ అనేది రాలే. 2025లో ఆయనకు వస్తుంది ఖచ్చితంగా. ఆ జాబ్ కూడా ఆయనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే జాతకాలు పూర్తిగా మనిషి జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. జాతకంలో పాజిటివ్నే చూడాలి, నెగిటివ్ చూడొద్దు. వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, లేదంటే ఫలానా ఏమండి జరిగేది ఎలాగో జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మా నాన్నగారు నన్ను కనేటప్పుడు అయ్యో నా కొడుకు ఏదో ఒకరోజు చచ్చిపోతాను, నేను పిల్లల్ని ఎందుకు కనాలి అని అనుకొని ఉంటే చచ్చిపోవటము అన్నది తథ్యం. ఎవరైనా అది ఖాయం. దాని గురించి మనం ప్రిడిక్ట్ చేస్తే బ్రతికినంతకాలం భయపడుతూ బ్రతుకుతారు. ఆ జరిగే ఆ ఒక్కరోజు జీవితంలో ఆ ఒక్కరోజు ఎప్పుడో ఉంటుంది కదా. ఆ ఒక్కరోజు వచ్చిన ముందు రోజు వరకు మనం హ్యాపీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలన్నది నా కాన్సెప్ట్. కాబట్టి జాతకాల్లో పాజిటివ్ పవర్ చాలా ఉంటుంది. దైవబలం, గ్రహబలం మనిషికి చాలా అవసరం. ఫలానా ఒక క్షేత్రానికి వెళ్ళండి, ఇగో ఆ క్షేత్రంలో నిద్ర చేయండి, సంతానం కలుగుతుంది. ఎస్, ఆ ఉదాహరణ మీతో నేను పంచుకుంటాను. భార్యాభర్త జాతకాలు చూశాను, సంతాన యోగం ఉంది. కానీ వాళ్ళకు సరే డాక్టర్ కన్సల్ట్ అయ్యారు, మెడిసిన్స్ వాడుతున్నారు, కొంత కౌంటింగ్ తక్కువ ఉంది, రకరకాలుగా చెప్పారు. దానికి సంబంధించి పలానా టైము, పలానా దశ, అంతర్దశ, ఇటు మెడిసిన్ అన్నీ ఏకమై మీకు సంతానాన్ని ప్రసాదిస్తాయి. మీరు పలానా క్షేత్రానికి వెళ్ళి నిద్ర చేయండి. అలా 3 నక్షత్రాలు, ఒక నక్షత్రం పుష్యమి నక్షత్రం చెప్పాను, ఒకటేమో ఉత్తరాభాద్ర నక్షత్రం చెప్పాను, ఒకటి అనురాధ నక్షత్రం చెప్పాను. 3 శని నక్షత్రాలే. ఆ శని నక్షత్రాల్లో మీరు పలానా ఈ భారతదేశానికి ఇగో ఈ మనం శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని సంకల్పం చెప్తాం కదా. అలా ఒక ప్లేస్లో పలానా ఈ క్షేత్రం ఉంది, అక్కడ నిద్ర చేసి రండి. ఈ 3 నక్షత్రాల్లో 3 నిద్రలు చేయండి, మీకు గర్భం అనేది వస్తుంది, భార్యాభర్త ఇద్దరు చేయాలని చెప్పాను. అలా జాతకాన్ని బట్టి ఎన్నో రెమెడీస్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉదాహరణలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజంతా మాట్లాడాలి. పెళ్లి గురించి ఎన్నో మనకు యోగాలు, అంటే వివాహం అవ్వడానికి, సంతానం కలగడానికి, భార్యాభర్తల గొడవలు లేకుండా ఉండడానికి, భర్త మారడానికి, అలాగే వ్యాపార యోగం, ధనయోగం కోసం, అప్పులు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, ఇలా చదువు, పిల్లలు మారాలి, చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోవాలి, మెడిసిన్ సీట్ రావాలి, లేదా చదువులో మంచి స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, వాస్తు దోషం పోవాలి, ఆరోగ్య సమస్యలు పోవాలి. ఇలా చాలా 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 రెమెడీస్ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి. అది ఎక్కడో ఉండవు, మీ జాతకాన్ని బట్టే ఉంటాయి. నేను చెప్తాను ఖచ్చితంగా మీకు. ఒకవేళ ఎలాగంటే పలానా ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉందంటే నేను ఈ రెమెడీ ఇలా చేయండి అని చెప్తాను, అది చేసి చూడండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఏదైనా నమ్మకంతో చేయాలి. భగవంతుడు అన్నవాడు మన వెంట ఉంటాడు. మీరు రండి, నేను మీ జాతకం ద్వారా మీకు రెమెడీ అందజేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఆఫీస్ ఉంది, కలుస్తాను, మీ జాతకానికి సరిపడా పరిహారం చెప్తాను, తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు.
అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.